హలో అండి, నమస్తే. ఇప్పుడు మనం మలేషియా కోలాలంపూర్‌లో ఉన్నాం అన్నమాట. సో, ఈ వీడియోలో నేను మలేషియన్ కరెన్సీ చూపియబోతున్నాను. యాక్చువల్‌గా మలేషియన్ కరెన్సీ అండి. దీన్ని రింగిట్ అని పిలుస్తారనమాట. సో, ఇక్కడ ఒక రింగిట్ వచ్చేసి ప్రస్తుతం ఈ రోజు రేటు ప్రకారం రూ. 21 ఉంది. దగ్గర దగ్గర రూ. 21.20 ఏదో ఉందనమాట. అంటే ఇక్కడ ఒక రింగిట్ వచ్చేసి మన కరెన్సీలో రూ. 21.20. సో అలాగా ఇక్కడ మెయిన్ గా ఉంది నోట్ అండి. ఈ నోట్ మనం జీరో కానీ చూద్దాము. 10 సెంట్స్ నేను చూపిస్తున్నాను కదా, దీని కింద నేను ఇస్తాను మన ఇండియన్ కరెన్సీలో ఇది ఎంత అనేసి. ఇది 20 సెంట్స్ల బిల్ల. సో ఇక్కడ చూసుకోండి, మనకి ఇక్కడ కొంచెం అటు ఇటు నక్షత్రాలు ఇలా ఉంటాయి. ఇది 20 సెంట్స్ బిల్ల. ఆ తర్వాత సేమ్ ఇలానే ఉంటదండి, సేమ్ గోల్డ్ కలర్ లో. ఇది 50 సెంట్స్లు, అంటే సగం రింగిట్ అని అర్థం అనమాట. సో ఈ బిల్లల వరకు ఈ మూడే ఉంటాయి. ఆ తర్వాత మనం నోట్లు, ఇక్కడ డైరెక్ట్ ఒక రింగిట్ కి ఒక నోట్ ఉంటది. సో ఈ నోట్ కూడా చూసుకోవచ్చు, మనకి ఇలా కనపడతా ఉంటది. ఇక్కడ నుంచి ఫుల్ మనకి అటు ఇటు కనపడుతుంది. ఆ తర్వాత ఈ కలర్ లో నోట్ ఉంటది అనమాట. ఇక్కడ ఎవరైతే రాజు ఉంటారో వాళ్ళ రాజు బొమ్మ ఉంటది. అండ్ ఇటు పడవలు ఇవి అవి ఉంటాయి. సో ఇది ఒక రింగిట్ నోటు. ఆ తర్వాత ఇది అండి 10 రింగిట్లు అనమాట. 10 రింగిట్లు అంటే 10 రింగిట్లు. సేమ్ ఇది ఆ కలర్ ఒక్కటి మారుతుంది. ఒక రింగిట్ కి ఏమో ఈ కలర్ ఉంటది, 10 రింగిట్లకి ఈ కలర్ ఉంటది. దీంట్లో కూడా సేమ్ మనకి ఇలా ఉంటది, కాకపోతే వెనక కొంచెం మనకి ఇమేజెస్ మారాయి. బట్ రాజు బొమ్మ మాత్రం సేమ్ ఉంటది. 20 రింగిట్లు. సో 10 రింగిట్లకి 20 రింగిట్లకి చూడండి, కలర్ డిఫరెన్స్ మీకు ఈజీగా అర్థమైతా ఉంటది. సో ఇది ఒక కలర్ ఉంటదండి, ఇది ఒక కలర్ ఉంటది. 20 రింగిట్లు ఇలా ఉంటది. సేమ్ ఫ్రంట్ మాత్రం ఏదైతే ఉన్నాయో సేమ్ అలానే ఉంటది. బ్యాక్ మాత్రం దీనికి తావేలు బొమ్మ ఉంది. వీటిని 20 రింగిట్లు అని పిలుస్తారు. 50 రింగిట్లకి వెళ్ళిపోతాం అనమాట. సేమ్ 50 రింగిట్లు కూడా కలర్ మారింది. అండ్ ఫ్రంట్ మనం చూసుకుంటే ప్రతి దానికి సేమ్ ఉంది. అండ్ బ్యాక్ లో కొంచెం ఇమేజెస్ మారుతున్నాయి, ఒక్కో దానికి వేరే వేరే బొమ్మ వస్తుంది. సో ఇలాగా ఇది 50 రింగిట్లది. అండ్ లాస్ట్ అండి, ఇదే పెద్ద నోట్ అనమాట. మలేషియన్ రింగిట్లలో అతి పెద్ద నోటు. సో ఇది వచ్చేసండి 100 రింగిట్లు. 100 రింగిట్ల నోట్ అనమాట. సేమ్ మనకి ముందు అన్ని నోట్లకు ఎలా ఉంటుందో అలా ఉంటది. అండ్ వెనక మాత్రం దీనికి పర్వతం ఉంది అనమాట. స్టెప్ బై స్టెప్ చూపించాలంటే ఇది 100 రింగిట్లు. ఆ తర్వాత ఈ కలర్ లో కనపడేది 50 రింగిట్లు. ఆ తర్వాత ఈ కలర్ లో కనపడేది 20 రింగిట్లు. ఆ తర్వాత ఈ కలర్ లో కనపడేది 10 రింగిట్లు. ఆ తర్వాత చూడండి, ఈ కలర్ లో కనపడేది 1 రింగిట్. సో నోట్లు వచ్చేసి ఇలా ఉంటాయండి. మీకు డీటెయిల్ గా చూపించాను అనుకుంటున్నాను. ఇంకా ఈ కరెన్సీ విషయంలో మీకు ఎలాంటి డౌట్ ఉన్నా ఖచ్చితంగా కామెంట్ చేయగలరు. ఇంకా ఇలాంటి మంచి మంచి మలేషియన్ వీడియోస్ ముందు ముందు చాలా వస్తాయండి.